హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వే వ్యవస్థ అనేది అతి కీలకమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రయాణికులు ప్రయాణించే రైళ్లు ప్రతిరోజు 10,000 ట్రిప్పులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ 10,000 ట్రిప్పులకు గాను ప్రతి సంవత్సరం 700 కోట్ల మంది భారతీయ రైల్వేలో ప్రయాణాలని కొనసాగిస్తున్నారు. కేవలం ప్రయాణికులకి మాత్రమే కాకుండా గూడ్స్ విషయంలో కూడా ఇండియన్ రైల్వే ఒక కీలక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. దేశంలో అతి తక్కువ ట్రాన్స్పోర్టింగ్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఇండియన్ రైల్వే అని చెప్పుకోవచ్చు. ఇంత కీలకమైన వ్యవస్థ అనేది ప్రపంచంలోకెల్లా 4వ స్థానంలో ఉంది. కానీ స్పీడ్ విషయంలో మాత్రం భారతదేశం వెనుకబడిందని చెప్పుకోవచ్చు. అందుకే 2023-24 ఈ సంవత్సరంలో ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు అనేవి వచ్చాయి. తనని తాను మార్చుకుంటూ ప్రయాణికులకి నిత్యం కొత్త కొత్త అనుభూతులని ఇండియన్ రైల్వే అందిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భారతదేశంలో తొందరలోనే 200 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి రానుంది. ఫాస్ట్ రైల్వే ట్రాక్ ఈ కాన్సెప్ట్ తోటి మొత్తం 60 కిలోమీటర్ల కొత్త 200 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే రైల్వే ట్రాక్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది మనకి 2024 అక్టోబర్ లో అందుబాటులోకి రానుంది. ఈ 60 కిలోమీటర్ల రైల్వే లైన్ ని 200 కిలోమీటర్ల వేగానికి తట్టుకునే విధంగా నిర్మించడానికి అయ్యే వ్యయం వచ్చేసి 819,90,00,000గా రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ పనులనేవి దాదాపుగా 90% అనేది కంప్లీట్ అయ్యాయి. అక్టోబర్ 2024లో ఈ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే ట్రాక్ మనకి రాజస్థాన్ రాష్ట్రంలోని దింద్వానా జిల్లాలో నవీన్ సిటీ ఈ ప్రాంతంలో అందుబాటులోకి వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ ట్రయల్ రన్ అనేది నిర్వహించి ఆ తర్వాత ఇదే రైల్వే లైన్ ని దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలని కలుపుతూ రైల్వే లైన్ ని నిర్మించనున్నారు. ఇక్కడ రైళ్లు 200 కిలోమీటర్ల వరకు వేగంతో పరుగులనేవి పెట్టగలవు. దీనివల్ల ప్రయాణికులకి సమయం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.